బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ అయితే జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యర్థుల మధ్య వివాదాలు తావించడంతో మొత్తానికి వారు రోడ్డు మీద కూర్చొని బైఠాయించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం కాస్త సర్దుమడిగినట్టుగా తెలుస్తోంది. సూర్యాపేట పట్టణంలో నేతల బరితెగింపు కనిపించింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 45వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మరియు స్వతంత్ర అభ్యర్థి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేంటి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ జరుగుతుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 9-10 పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంటుగా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ను పోలింగ్ బూత్ లోపలికి అనుమతించలేదు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక పోలీసులు తమను అడ్డుకోవడమే కాకుండా నెట్టేశారు అంటూ కూడా ఆయన వర్గం చెబుతోంది. పోలీసుల తీరును నిరసిస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ కేంద్రాల ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా తాను ఏజెంట్గా విధులు నిర్వహించేందుకు వచ్చాను అని, అయినా పోలీసులు అనవసరంగా అడ్డుకున్నారు అని ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై స్పందించిన పోలీసులు ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నాము అని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాము అని వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని పోలింగ్ సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. మొత్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనలు ఎన్నికల వేడిని మరింత పెంచేశాయి. ఎన్నికల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.